ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానంకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పనిచేస్తున్నారని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఆర్టీసీ బస్టాండులో మంగళవారం ఆర్టీసీ కళా బృందంచే లక్ష్యం కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రయాణికుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ నాగభూషణం మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో పాటు ప్రయాణికుల్లోనూ అటు ఆర్టీసీ సిబ్బందిలోనూ కొంత ఇబ్బందులు కలిగాయని, ఆ ఇబ్బందులను అధిగమించుతూ ప్రయాణికులకు సరిపడ బస్సు సర్వీసులను పెంచుతూ వచ్చామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు పరస్పరం సహకరించుకుంటూ ఆర్టీసీని లాభంలోకి తీసుకుపోదామని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల ఏసీ బస్సులు, లహరీ బస్సులను కూడా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ మునుపటి కంటే 30% లాభాలను ఆర్టీసీకి తీసుకురావడం జరిగిందన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్దామని సూచించారు. ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పెట్టిన తర్వాత దాదాపు ఒక 30% వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు. మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద అధిక ఒత్తిడి అయినా కూడా మా స్థానంతో భరిస్తూ మరి ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మరి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికులు కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన కొన్ని దౌర్జన్యం చేయడము, కొంచెం బాధాకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మా వద్ద చాలా సహనంతో ఉద్యోగం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేస్తున్నారు. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల రద్దీ వల్ల కూడా కొంచెం దొంగతనాలు కానీ లేకపోతే చిన్న ఇబ్బందులు కానీ కావాల్సి వస్తుంది. మరి వీటన్నిటిని త్వరలో అధిగమిస్తూ కొత్త బస్సులు రాబోతున్నాయి. మరి ఎంపీ గారి సారథ్యంలో మరి కొత్త బస్సులు దాదాపు ఇప్పటికే ఒక 1000 బస్సుల వరకు కొత్త కొనడం జరిగింది. అందులో 3000 మంది రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అనంతరం కళాకారులు తమ పాటలతో ప్రయాణికుల్లో ఆర్టీసీ ప్రయాణం పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ గీతా కృష్ణ, సంధ్యారాణి, అమృత తదితరులు పాల్గొన్నారు.